హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2012లో విడుదలైన కాయిజన్ అనే చైనీస్ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. చైనాలో ఉన్న ఒక చిన్న గ్రామాన్ని చూపించడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరపు మంచి ముహూర్తం చూసుకొని గ్రామ ప్రజలందరూ కూడా ఓ ఇద్దరికి పెళ్లి చేస్తారు. వీళ్ళిద్దరిని చూస్తే యవ్వనంగా ఉన్న కపుల్ అయితే అసలు కాదు. వీళ్ళిద్దరికి చాలా పెద్ద వయసే ఉంటుంది. ఇతని పేరు పెంగ్, ఇంకా ఈమె పేరు లూయి. వీళ్ళిద్దరూ ఈ ఏజ్ లో పెళ్లి చేసుకోవడానికి కారణం ఇద్దరికి కూడా ఫ్యామిలీ లేదు. వాళ్ళని ఈ ఏజ్ లో చూసుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల ఒకరికి ఒకరు సరైన తోడులా ఉంటారని గ్రామ ప్రజలందరి ఒపీనియన్ చెప్పడంతో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఒపీనియన్ ని అంగీకరించి ఇలా అయితే పెళ్లి చేసుకున్నారు. లూయికి అయితే కాళ్ళు పని చేయకపోవడం వల్ల ఆమె వీల్ చైర్ పైన ఉండాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి పెళ్లి సంబరాలన్నీ పూర్తయిపోయిన తర్వాత రాత్రికి వీళ్ళ రూమ్ లోపలికైతే వచ్చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఇదే టైంకి ఊరు చివర్లో ఇంకెవరో ఒక లేడీ అయితే చేతిలో ఒక బేబీని పట్టుకొని అటు సైడ్ కి చూస్తూ నించున్నట్టయితే మనకి కనిపిస్తుంది. కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. సీన్ షిఫ్ట్ అవుతుంది పెంగ్ ఇంకా లూయి వైపు. పెంగ్ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా సరే అతని చేతి వంటలన్నీ కూడా అందరికీ బాగా నచ్చుతాయంట. సో అతను స్పెషల్ డిషెస్ అన్నిటిని చేసి అమ్మి కొంచెం డబ్బుల్ని సంపాదించి లూయిని బాగా చూసుకుంటా అని ప్రామిస్ చేస్తాడు. లూయికి ఉన్న ఈ పరిస్థితి వల్ల ఆమె సంతానానికి పనికిరాదని, ఆవిడకి ఎప్పటికీ కూడా పిల్లలు పుట్టరన్న విషయాన్ని చెప్పి ఈ ఒక్క విషయంలో ఆవిడైతే పెంగ్ ని డిసప్పాయింట్ చేస్తుందని ఇద్దరు ఒకళ్ళి ఇంకొకళ్ళి సుఖ దుఃఖాలు అయితే చెప్పుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్రశాంతంగా పడుకొని ఉన్న టైంలో వాళ్ళ ఇంటి గుమ్మంలో ఎవరో ఏడుస్తున్న సౌండ్ రావడంతో ఏం జరుగుతుందబ్బా అని పెంగ్ బయటికి వచ్చి చూస్తే వాళ్ళ ఇంటి గుమ్మం మీద ఎవరో ఒక చిన్న పాపని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా పెంగ్ అయితే గమనించి ఆ పాపని లోపలికి తీసుకెళ్లి లూయికి చూపిస్తాడు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి ఈ పరిస్థితుల్లో రాత్రి మాట్లాడుకున్నారు కదా పిల్లలు పుట్టలేరు ఈ వయసులో అని చెప్పి, అలాంటిది ఇలా ఒక పాప వాళ్ళ ఇంటి గుమ్మం మీద ఉండడం అంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఈ పాపని ఒక వరం లాగా పంపించాడేమో అని ఇద్దరికిద్దరు కూడా చాలా ఆనందపడతారు. పొద్దున్న ఈ చిన్న పాపని చూడడానికి ఊర్లో ఉన్న కొంతమంది ఇంకా వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఇంకొక అంకుల్ అయితే వస్తారు. ఈ అంకుల్ గ్రామ పంచాయతీలో పని చేస్తాడంట. సో అందుకే మీరు ఇంత తొందరగా సంతోషం అయితే పడకండి. ఈ పాపని మీరు అడాప్ట్ చేసుకునే కన్నా ముందు కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. నేను వెంటనే ఒకసారి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళు ఏమంటారో చెప్పిన తర్వాత నేను కన్ఫర్మ్ చేయగలుగుతాను. ఆ లోపు ఈ పాపని మీ దగ్గర అయితే ప్రస్తుతానికి ఉంచండి అని చెప్పి అతనైతే బయలుదేరతాడు. పెంగ్ ఇంకా లూయి మాత్రం ఏది ఏమైనా ఈ పాపని అస్సలు వదులుకోవాలనుకోవట్లేదు. చాలా రోజుల వరకు అలా పాపని జాగ్రత్తగా చూసుకుంటూ ఓ రోజు ఈ పాపకి పేరు పెడదామని అయితే నిర్ణయించుకుంటారు. ఏం పేరు పెడదాం అబ్బా అని బాగా ఆలోచిస్తున్న టైంలోనే ఆ చిన్న పాప చేతికి ఒక తాడు కట్టి ఉంటుంది. ఆ తాడుకి ఏదో ఒక స్టోన్ కూడా తగిలించి ఉంటుంది. ఆ స్టోన్ ని చైనా భాషలో కాయిజిన్ అని పిలుస్తారంట. సో ఇదే పేరుని ఆ పాపకి కూడా పెడదాం అనుకుంటారు. సో ఈ పాపని మనం ఇప్పటి నుంచి కాయిజిన్ అని పిలుద్దాము. ఇంకా 2 రోజుల తర్వాత వాళ్ళ పక్కింటి అంకుల్ కూడా వచ్చి వీళ్ళకి గుడ్ న్యూస్ ఇస్తాడు. ఎవరు కూడా ఈ పాప కోసం వెతకట్లేదు, ఎవరు ఈ పాప తప్పిపోయిందన్న నోటీస్ని కూడా సర్పంచ్కి ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఈ పాపకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరని మేము తేల్చేసాము. ఇకపై నుంచి ఈ పాపకి మీరే తల్లి ఇంకా తండ్రి, ఈ పాప ఇకపై నుంచి మీదే అని వాళ్ళైతే అఫీషియల్గా స్టేట్మెంట్ని పాస్ చేసేస్తారు. కాయిజన్కి వీళ్ళిద్దరే ఇకపై నుంచి పేరెంట్స్ కూడా. దేవుడు మరీ ఇంత మంచిగా ఉండగలుగుతాడని వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇకపై నుంచి కాయిజన్ని చాలా ప్రేమగా పెంచుతామని కూడా నిర్ణయించుకుంటారు. ఓ రోజు వర్షం చాలా హెవీగా పడుతుంది. కాయిజన్కి ఏమో ఒంట్లో అస్సలు బాగాలేదు. ఒళ్ళు కాలిపోతూ ఉండేసరికి వీళ్ళిద్దరికి టెన్షన్ పెరిగిపోతుంది. పాలు తాగిస్తూ ఉన్నా సరే కక్కేయడం వల్ల ఇంకా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోదామని ఎంత పెద్ద వర్షం పడుతూ ఉన్నా పట్టించుకోకుండా కాయిజన్ని వీప్ మీద వేసుకొని పెంగ్ అయితే ఫుల్గా రెయిన్ కోట్ని కప్పేసుకొని అతను తడిచిపోయినా కింద పడిపోయినా ఏం పర్లేదనుకొని పెంగ్కి మాత్రం ఏం కాకూడదని వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేస్తాడు. అతను అంత తొందరగా ఏమి రాడు. ఒక మౌంటైన్ అయితే క్రాస్ చేసి రావాల్సి ఉంటుంది. దాన్ని దాటడం చాలా కష్టం. అయినా వాళ్ళ కూతురు కోసం అయితే ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చాడు. క్షణం ఆలస్యం చేసినా సరే కాయిజన్కి ప్రమాదం జరిగేదని డాక్టర్ చెప్పారు. సో టైంకి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల కాయిజన్ అయితే సేఫ్గానే ఉంటుంది. అలా 9 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అయితే కాయిజన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటుంది. తన వయసు పిల్లలందరూ కూడా కాయిజన్ కన్నా ముందే స్కూల్లో జాయిన్ అయినా సరే కాయిజన్ విషయంలో మాత్రం లేట్ జరుగుతుంది. మొదటి రోజే కాయిజన్కి చెన్ అనే ఒక ఫ్రెండ్ అయితే అవుతుంది. ఈ చెన్ దగ్గర ఏదో ఒక వింత డబ్బా ఉండడంతో ఏంటి డబ్బా అని కాయిజన్ అడిగినప్పుడు ఈ డబ్బాని ఎయిర్ డోబ్స్ అని పిలుస్తారు. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి అనమాట. దీని ద్వారా మనం పాటలు వినొచ్చని చెప్పేసరికి కాయిజన్కి కూడా ఇది కావాలనిపించింది. ఇంకో రోజు ఎప్పుడో బ్రేక్ టైంలో కొంతమంది అబ్బాయిలు ఇంకా అమ్మాయిలు అందరూ కూడా గ్రూప్ అయిపోయి కాయిజన్ వాళ్ళ నాన్నని చూసారా మీరు ఎప్పుడన్నా, ఆయన్ని చూస్తే మన తాత వయసులో ఉంటారు, కాయిజన్కి ఆయన ఎలా నాన్న అయ్యారు అని వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేసరికి దగ్గరలోనే ఉన్న కాయిజన్ ఈ మాటలని విని వాళ్ళపైన అరవడానికి వాళ్ళని కొట్టడానికి అయితే చాలా కోపంగా దగ్గరికి వస్తుంది. కానీ ఈ గ్యాంగ్ మొత్తానికి కూడా లీడర్ లాంటి వాడు గ్జావ్. ఈ గ్జావ్ చాలా అల్లరి పిల్లడు. ఇంకా కాయిజన్ వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతుందంతా కూడా వీడే కావడంతో
కాయిజిన్ డైరెక్ట్గా వీడి దగ్గరికే వచ్చి వీడి పైన అరుస్తూ ఉండేసరికి, అయితే సరే నాతో నువ్వు ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తావా, ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం, నువ్వు గెలిస్తే నేను నీకు సారీ చెప్తా అని వాడు అనేసరికి కాయిజిన్ వాడితో రన్నింగ్ రేస్ పోటీ అయితే పెట్టుకుంటుంది. కానీ కాయిజిన్ అంత స్పీడ్గా పరిగెత్తలేకపోవడం వల్ల క్సావే గెలుస్తాడు. కానీ కాయిజిన్ ఈ పోటీని ఏమి మనసుకి తీసుకొని పెద్ద బాధపడిపోయేంత సీన్ లేదనుకొని ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నని చూడంగానే కాయిజిన్ మొహంలో వెలుగు అయితే వచ్చేస్తుంది. కాయిజిన్ అందరికన్నా చాలా బాగా చదువుతుంది. తను చాలా షార్ప్, ఇంకా బ్రిలియంట్ కూడా. వెంకి ఇంకా లూయి ఎప్పుడు కూర్చొని కిరాణా లెక్కలు వేస్తూ ఉన్నా సరే క్యాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా కాయిజిన్ అయితే క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి వాళ్ళిద్దరికీ చెప్పి వాళ్ళని ఆశ్చర్యపరుస్తుంది కూడా. కాయిజిన్కి తన ఫ్రెండ్ అయిన చెన్ దగ్గర ఉన్న ఆ ఇయర్ ఫోన్స్, అదే పాటలు వినే డబ్బా అంటే బాగా నచ్చింది కదా, అందుకే వాళ్ళ నాన్న నీ దగ్గర డబ్బులు ఉంటే గనుక నాకు కూడా ఆ డబ్బా తీసుకురావా అని అడుగుతుంది. నా కూతురు నోరిప్పి మొదటిసారి నన్ను ఏదో అడిగింది, అది నేను ఎలా తీసుకురాకుండా ఉంటాను. ఖచ్చితంగా బంగారు తల్లి, ఈసారి డబ్బుల్ని దాచుకొని నీకోసం అది తప్పకుండా తీసుకొస్తానని అయితే పెంగ్ అంటాడు. కొన్ని రోజుల తర్వాత పెంగ్ ఆ రోజు అమ్మాల్సిన టోఫును అయితే మొత్తం అమ్మేసిన తర్వాత కాయిజిన్ అడిగిన అదే పాటలు వినే డబ్బాని తీసుకొద్దామని అయితే బయలుదేరతాడు ఇంటి నుంచి. కానీ అతను వెళ్తూ ఉన్న దారి అయితే చాలా జారుగా ఉంటుంది. ఇంకా అతను ఒక స్లోప్ని దిగాల్సి ఉన్న టైంలో సైకిల్ ఇంకా అతని కాలు రెండు ఒకేసారి స్లిప్ అవడం, ఆ స్లోప్ చాలా స్లాంట్గా ఉండడంతో అతనైతే ఆ పర్వతం అంటే చాలా పెద్దదేమీ కాదు కానీ అంత పైనుంచి అయితే సైకిల్తో సహా కింద దొర్లుకుంటూ మరీ పడిపోతాడు. వాళ్ళ ఇంటి పక్క అంకుల్ అయితే దీని గురించి తెలుసుకొని వెంటనే పెంగ్ని హాస్పిటల్లో చేరుస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ పెంగ్ యొక్క స్పైనల్ నర్వ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి అంట. వెన్నెముకకి చాలా పెద్ద గాయం అవడం వల్ల అతను జీవితాంతం పారాలిసిస్ వచ్చిన పర్సన్ లానే మంచం మీద పడుంటాడేమో అని డాక్టర్ అంటాడు. కానీ ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నాడు. కోమా నుంచి ఆయన లెగిసిన తర్వాత మేము దేన్నన్నా కన్క్లూడ్ చేయగలుగుతామని డాక్టర్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. కాయిజిన్ ఆ రోజు నుంచి ప్రతిరోజు వాళ్ళ నాన్నని చూడడానికి హాస్పిటల్కి అయితే తప్పకుండా వస్తుంది. వాళ్ళ నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుందని తను ఏ రోజు కూడా అనుకోలేదు. అది కూడా కాయిజిన్ అడిగిన అదే పాటలు వినే డబ్బా కోసం వాళ్ళ నాన్న బయలుదేరి ఇంత పెద్ద యాక్సిడెంట్ అవడం కాయిజిన్ అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అందుకే ప్రతిరోజు హాస్పిటల్కి వచ్చి చాలా బాధపడుతుంది. పెంగ్ అయితే ప్రస్తుతం కోమాలో నుంచి లెగుస్తాడు. కానీ పరిస్థితి అంతే క్రిటికల్గా ఉండడం వల్ల అతను లేచి నడిచే పరిస్థితుల్లో అయితే అస్సలు లేడు. అతను మంచం మీద బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంకుల్ అయితే పెంగ్ని వీప్ మీద ఎక్కించుకొని ఇంటి వరకు తీసుకొని వస్తాడు. లూయితో కూడా నీకు ఏం అవసరం ఉన్నా సరే నువ్వు అస్సలు మొహమాట పడకుండా నన్ను పిలు, ఏ హెల్ప్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి అయితే వెళ్తాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ పడుకుంటూ ఉన్న టైంలో ఇంక మన ఇద్దరం ఇలానే మంచం మీద పడున్నామంటే కాయిజిని ఎవరు చూసుకుంటారు, మనం ఎంతో కొంత సంపాదించాలి కదా, ఏదో ఒక పని చేయాలంటే మన కాళ్ళు పని చేయాలి, ఇద్దరం కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాం, ఇల్లు ఎలా గడుస్తుందో అని తెగ ఆలోచిస్తారు. తర్వాత రోజు కాయిజిన్ ఇంట్లో కనిపించకపోయేసరికి వీళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందా అని తెగ ఆలోచించేస్తూ ఉంటే తీరా కాయిజిన్కి తన ఇంటి బరువు బాధ్యతలన్నీ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు తన ఇంటి కోసం చాలా చేయాలని తన రెస్పాన్సిబిలిటీని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ ముగ్గురు బట్టలన్నీ కూడా తీసుకొచ్చి నది దగ్గర ఉతికేస్తుంది. ఆ తర్వాత కొన్ని మెడిసినల్ హర్బ్స్ కొంచెం పొలంలో ఉంటే వాటిని కూడా కోసుకొని ఇంకొన్ని వెజిటబుల్స్ ఏమన్నా పొలంలో ఎక్కడైనా దొరికితే వాటన్నిటిని కూడా ఏరుకొని ఒక బుట్లో అయితే కలెక్ట్ చేసుకుంటుంది. ఇవన్నీ చేసి స్కూల్కి చాలా లేట్గా అయితే వస్తుంది. తీరా చూస్తే వాళ్ళ క్లాస్ టీచర్, అంటే ఇదివరకు ఉండే క్లాస్ టీచర్ అంట, ఏదో పని మీద ఒక నెల రోజుల పాటు సిటీకి వెళ్ళింది. దానివల్ల ఇప్పుడు కొత్త టీచర్ అయితే వీళ్ళ స్కూల్కి వచ్చి ఉంటుంది. ఈ కొత్త టీచర్కి కాయిజిన్ గురించి ఏం తెలియదు కాబట్టి క్లాస్కి లేట్గా వచ్చినందుకైతే తిడుతుంది. కాయిజిన్ కూడా రీజన్స్ ఏం చెప్పకుండా ఆమె తిట్లన్నిటిని కూడా పడుతుంది. బ్రేక్ టైంలో చెన్ కాయిజిన్ని అడుగుతుంది, అసలు ఏ రోజు కూడా నువ్వు స్కూల్కి లేట్గా రావడం నేను చూడలేదు, అలాంటిది వాళ్ళు ఎందుకు ఇంత లేట్గా వచ్చావు, ఇంట్లో ఏమన్నా జరిగిందా ఏంటో చెప్పు అని అంటే కాయిజిన్ ముందు చెప్పదు. కానీ చెన్ చాలా ఎక్కువ ఫోర్స్ చేసి నేను నిజంగా ఎవరికి చెప్పను, నువ్వు నాకు అన్నీ షేర్ చేసుకోవచ్చు, చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అని కొంచెం ఎక్కువ బలవంత పెట్టడం వల్ల కాయిజిన్ చివరికి చెప్పాల్సి వస్తుంది వాళ్ళ నాన్నకి జరిగిన యాక్సిడెంట్ గురించి, ఇంకా వాళ్ళ ఇంటి పరిస్థితులన్నిటి గురించి. చెన్ ఇదంతా తెలుసుకొని చాలా బాధపడుతుంది. అందుకే తన దగ్గర ఉన్న పాటలు వినే డబ్బాని అయితే కాయిజిన్కి ఇచ్చేస్తుంది. ఎందుకంటే దీనివల్లే కదా వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ జరిగింది. అందుకోసమే కొంచెం జాలి పడడం వల్ల అయితే చెన్ ఈ పని చేస్తుంది. ఇది నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు, అందుకే దీన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నేను కావాల్సితే ఇంకొకటి కొనుక్కుంటాను, ఏం ప్రాబ్లం లేదు, నీకేం హెల్ప్ కావాల్సినా సరే నాకు చెప్పు, అస్సలు మొహమాట పడొద్దని చెన్ అయితే అంటుంది. స్కూల్లో చిన్న బ్రేక్ దొరికినా సరే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, బాగానే ఉన్నారా లేదా అని చూసుకోవడానికి అయితే ఇంటికి వచ్చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం పూట తనకి భోజనం లేకపోయినా సరే ఏ రోజు ఏ వంక పెట్టిందే లేదు. స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఊర్లో కర్రపుల్లలన్నీ కూడా ఏరుకొని ఇంటికైతే వస్తుంది. వీటితోనే కట్టెల పొయ్యి పైన ఇంట్లో భోజనం అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఇద్దరికి కూడా భోజనం పెట్టేసిన తర్వాత, అంటే రాత్రి డిన్నర్ కుక్ చేసి పెట్టిన తర్వాత వాళ్ళు తినిన గిన్నెలన్నింటినీ కూడా తోముతుంది. పొలం నుంచి కోసుకొచ్చిన కొన్ని ఆయుర్వేదానికి సంబంధించిన మందులన్నీ
పప్పులన్నిటిని కూడా ఉడకపెట్టి వాళ్ళ అమ్మ నాన్నలకి ఇస్తుంది. వాళ్ళకేమన్నా తొందరగా నయం అవుతుందేమో అన్న హోప్‌తో. ఇలాగ చాలా పనులు చేయడం వల్ల కాయిజిన్ పూర్తిగా అలిసిపోతుంది. తనకి చదువుకునే టైం అయితే అస్సలుండదు. చదువుదామని డెస్క్ పైన కూర్చుంటే తనకి నిద్రే వస్తుంది. రోజు హోంవర్క్ చేసుకొని రాకపోవడంతో ఆ కొత్త టీచర్ అయితే కాయిజిన్‌ని ప్రతిరోజు నుంచోపెట్టి అడుగుతుంది, తిడుతుంది కూడా. కానీ కాయిజిన్ ఏ రోజు సమాధానం చెప్పదు. వాళ్ళ ఇంటి పరిస్థితి గురించి చెప్పడానికి రెడీగా లేదు. చెన్ నుంచొని కాయిజిన్ గురించి అందరికీ చెప్దామనుకుంటే కాయిజిన్ మాత్రం చెన్ని ఆపేస్తుంది వెనకాల ఏదో ఒక సైగ చేసి. ఎందుకంటే ఈ విషయం ఎవరికన్నా తెలిసింది, మరీ ముఖ్యంగా వాళ్ళ క్లాస్‌లో ఎప్పుడు తన్ని ఏడిపిస్తూ ఉంటారు. ఇలాంటి విషయం తెలిసిందంటే ఇంక అందరూ కాయిజిన్‌ని చాలా నీచంగా చూస్తారని కాయిజిన్‌కి అనిపించడం వల్లే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అంతలాగా స్ట్రెస్ చేస్తుంది. వాళ్ళ క్లాస్‌లోనే ఉన్న రౌడీ అబ్బాయి షా ఉన్నాడు కదా, కాయిజిన్ దగ్గరికి వచ్చి గత కొన్ని రోజులుగా చూస్తున్నాను తెగ పరిగెడుతూ ఉన్నావు. నువ్వు నన్ను ఓడించడానికి ఏం రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేయట్లేదు కదా, నాకెందుకు డౌట్ కొడుతుంది. అందుకే ఇవాళ మళ్ళీ మనం కాంపిటీషన్ పెట్టుకుందాం ఆగు అని. కాయిజిన్ ఎలాగో ఒప్పుకోదు కాబట్టి ముందైతే కాయిజిన్ చేతికి కట్టిన ఆ రెడ్ కలర్ తాడు ఇంకా రాయినైతే లాగేసుకొని, ఇది కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ పోటీలో పార్టిసిపేట్ చేయాల్సిందే అని అంటాడు. కాయిజిన్ తన అసలు జీవితంలో ఎన్నో సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా తెగ పరిగెడుతూనే ఉంది కాబట్టి ఈ పోటీ గెలవడంలో ఆమెకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. చాలా ఈజీగా వాడినైతే ఓడించేస్తుంది ఈ రన్నింగ్ రేస్లో. ఆమె బ్రేస్లెట్ కూడా ఆమెకి దొరికేస్తుంది, అదే రెడ్ కలర్ తాడు కూడా. స్కూల్లో పిల్లలందరికీ కూడా కొత్త విషయాల్ని తెలియపరచడానికి ఒక ఫీల్డ్ ట్రిప్కి తీసుకొని వెళ్తాం అనుకుంటారు సిటీకి. అందుకోసమే ఇప్పుడు టీచర్ అందరి దగ్గర నుంచి కూడా కొంచెం డబ్బుల్ని కలెక్ట్ చేస్తుంది. కాయిజిన్ని చాలాసార్లు అడిగిందంట ఇప్పుడే, కానీ కాయిజిన్ ఏమో డబ్బులు లేవనే చెప్పడానికి ఆలోచిస్తుంది, కానీ ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న మాటల్ని వింటే వాళ్ళిద్దరూ కూడా మన ఇంట్లో డబ్బులు అయిపోతూ ఉన్నాయి, మన దగ్గర ఇంకా బియ్యం కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, తినడానికి ఏమన్నా కావాల్సితే మనం కొనుక్కోలేము కూడా, ఎందుకంటే నువ్వు పని కూడా చేయట్లేదు కదా. అదే పెంగ్ ఇప్పుడు మంచం మీద పడ్డాడు కాబట్టి అతని షాప్ కూడా రన్ అవ్వట్లేదంట. సో కస్టమర్స్ రారు, వీళ్ళు వండలేకపోతున్నారు, డబ్బులు కూడా సంపాదించట్లేదు కాబట్టి ఇల్లు గడవడం ఎలా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాయిజిన్ పూర్తిగా వినేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏ నోరు పెట్టుకొని వాళ్ళిద్దరిని డబ్బులు అడగాలి, ఆ ట్రిప్కి వెళ్ళడం అంత ఇంపార్టెంట్ అని కాయిజిన్ నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ నాన్నని అడగకూడదని అనుకుంటుంది. అయినా సరే తర్వాత రోజు పెంగ్ కాయిజిన్ని ఆపి కాయిజిన్కి ఇవ్వాల్సిన డబ్బులను అయితే చేతిలో పెట్టేస్తాడు. కానీ వాళ్ళ కాయిజిన్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఇకపై నుంచి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది. కాయిజిన్ ప్రతిరోజు స్కూల్ యూనిఫామే వేసుకొని స్కూల్కి వెళ్తున్నట్టే ఇంటి నుంచి అయితే బయలుదేరుతుంది. కానీ పొలంలో తనకి దొరికే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇంకా కావాల్సిన కూరగాయలు అలాంటివి ఏమైనా దొరికితే వాటన్నిటిని ఏరుకొని ఒక బొట్లో పెట్టుకొని అయితే మార్కెట్కి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే మార్కెట్లో వాటన్నిటిని అమ్మి ఎంతో కొంత డబ్బులను అయితే సంపాదించి సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి ఎలా అయితే తిరిగి వస్తుందో అచ్చం అలానే వచ్చి అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఓ రోజు కాయిజిన్ ఇలానే మార్కెట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆమె పక్క స్టాల్లో ఉన్న ఒక అతను అయితే వాష్రూమ్కి వెళ్తాను, కొంచెం నా షాప్ చూసుకో పాప అని చెప్పి అయితే వెళ్తాడు. అదే టైంకి ఒక లేడీ అయితే ఏవో కొనుక్కోవడానికి వస్తుంది. కొంచెం ఇవ్వాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేసరికి కాయిజిన్ లెక్క పెట్టుకోవడానికి లేట్ అవుతుంది. ఎక్కువ డబ్బులు ఇచ్చిందని కొంచెం లేట్గా రియలైజ్ అవడం వల్ల ఆంటీ ఆగండి అని పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళి ఇవ్వాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ ఇచ్చారని ఎక్స్ట్రా మనీని అయితే ఆవిడ చేతిలో పెట్టేస్తుంది. ఆవిడ షాక్ అవుతుంది. ఇంత పేదరికంలో ఉన్నా సరే ఈ పాప ఎక్కువ డబ్బులు ఉన్నాయని నిజాయితీగా నా దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా మనీని ఇచ్చేసిందని. ఇలానే కాయిజిన్ స్కూల్కి వెళ్ళక కొన్ని వారాలు కూడా గడిచిపోతాయి. ఈ పాటికి కాయిజిన్ వాళ్ళ పాత టీచర్ కూడా స్కూల్కి తిరిగి వచ్చేస్తుంది. కాయిజిన్ గురించి ఆవిడకి అంతా తెలుసు, అంటే కొంచెం వాళ్ళ పేద ఫ్యామిలీ నుంచి వచ్చారని. అందుకే టీచర్కి కాయిజిన్ పైన ఎక్స్ట్రా ఫోకస్ అయితే ఉంటుంది ఎప్పుడు. అలాంటిది కాయిజిన్ స్కూల్కి ఎందుకు రావట్లేదు అని టీచర్కి ఏం అర్థం కాకపోవడంతో చెన్ని పిలిచి నీ కాయిజిన్ ఎందుకు రావట్లేదో తెలుసా అని అంటే చెన్ మాత్రం నాకు తెలియదని చెప్తుంది. ఎందుకంటే చెన్ కాయిజిన్కి ప్రామిస్ చేసింది కాబట్టి. అందుకే చెన్ ఇంకా కాయిజిన్ వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా కాయిజిన్ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తారు. వాళ్ళ అమ్మ నాన్నల్ని ఆ పరిస్థితిలో చూసిన టీచర్ అయితే కొంచెం బాధపడుతుంది. ఆ తర్వాత విషయం మొత్తం చెప్పి కాయిజిన్ స్కూల్లో నాకు ఎక్కడ కనిపించట్లేదు, మీ ఇంటి నుంచి అయితే స్కూల్కి పంపిస్తున్నారు కదా అని అంటే పేరెంట్స్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతున్నారు. రోజు కూడా అది స్కూల్ యూనిఫామే కదా వేసుకొని స్కూల్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది నా కూతురు అని వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉన్న టైంలోనే కాయిజిన్ అయితే ఇంట్లోపల అడుగు పెడుతుంది. తన భుజం నిండా కూడా చాలా కర్రపుల్లల్ని ఏరుకొని చాలా లేట్గా అయితే వాళ్ళ ఇంటికి వస్తుంది. కాయిజిన్ వాళ్ళ పాత టీచర్ని చూసి షాక్ అవుతుంది. ఇంకా తను దొరికిపోయింది కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఇంకా అబద్ధం చెప్పలేనని అర్థం చేసుకున్న కాయిజిన్ అయితే అసలు నిజాన్ని చెప్తుంది. నేను రోజు స్కూల్కి వెళ్ళడం వల్ల మా నాన్నకి మెడిసిన్స్ ఎవరు కొంటారు, మా నాన్న దగ్గర కూడా డబ్బులు అయిపోతూ ఉన్నాయి, నాన్న అలా ఇంకా ఈ పరిస్థితిలో కష్టపడలేడని నాకు అర్థమైంది కాబట్టి రోజు నేను కొన్ని మెడిసినల్ హెర్బ్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నిటినీ కూడా పొలంలో నుంచి ఏరైతే నేను మార్కెట్లో అమ్ముతాను. ఇదిగోండి నేను ఇప్పటి వరకు ఇన్ని డబ్బుల్ని సేవ్ చేశాను నాన్న, వీటితో నువ్వు మెడిసిన్స్ని కొనుక్కోగలుగుతావు కదా, ఇంత సరిపోతుంది కదా అని అంటే అమ్మ నాన్నలు ఇద్దరికి కూడా కాయిజిన్ చేస్తున్న ఈ పని పైన చాలా ప్రౌడ్ ఫీల్ అయితే
కలుగుతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత మేడం కి కూడా కైజన్ పైన జాలి ఇంకా ఇష్టం రెండు పెరగడంతో రేపటి నుంచి నువ్వు స్కూల్ అస్సలు మానకూడదు, ప్రతిరోజు స్కూల్కి రావాలి, నేను తిరిగి వచ్చేసాను కాబట్టి నేను ఇంక ఎవరు కూడా ఏం మాట అననివ్వకుండా చూసుకుంటానని అంటుంది. తర్వాత రోజు అందరి హోంవర్క్స్ మ్యామ్ చెక్ చేస్తున్న టైంలో కైజన్ హోంవర్క్ చేసుకోకుండా వస్తుంది. అందరూ స్టూడెంట్స్ కూడా కైజన్ని ఏడిపించడం మొదలు పెడతారు. ఇంట్లో ఈ పిల్ల ఏం చేస్తుంది, హోంవర్క్ రోజు చేయకుండా ఎందుకు వస్తుంది అని ఎవరికి ఏం తెలియకుండా నోటికి నచ్చినట్టు వాగుతున్నారు. కాబట్టి ఇంకా పరిస్థితిని చూడలేక కైజన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ చెన్ అయితే నుంచొని అందరిపైన అరవడం మొదలుపెట్టింది. కైజన్ వాళ్ళ ఇంటి సిచ్యువేషన్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా తెలియదు. కైజన్ వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరికి కూడా కైజనే సేవ చేయాలి. వాళ్ళిద్దరికి వంట ఉండడం, వాళ్ళు తినిన తర్వాత అంటుల్ని తోమడం, వాళ్ళ ముగ్గురి బట్టలు ఉతకడం, పొద్దున్నే లేచి ఈ పనులన్నీ చేయాలంటే ఎంత కష్టం అనుకుంటున్నారు. ఇంటికి కైజన్ తన వల్ల అయినంత సహాయం చేద్దామని పొలంలోకి వెళ్ళి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నిటినీ కూడా కోసి వాటన్నిటిని కూడా మార్కెట్కి వెళ్ళి అమ్ముతుంది. పొద్దునుంచి సాయంత్రం వరకు పొక్కతే అంత ధైర్యంగా అక్కడికి వెళ్ళి కూర్చొని అమ్మడం అంటే ఇంకేంటి, మీ అందరూ ఈ పని చేయగలుగుతారు అనుకుంటున్నారా? కాదు, అస్సలు కాదు. మీ ఎవరి వల్ల కూడా ఇన్ని పనులు చేయడం అస్సలు సాధ్యం కాదు. మీ ఎవరికి ఇంత ఒళ్ళు వంగదు కూడా అని చెన్ వాళ్ళందరినీ కూడా బాగా తిట్టి పెడుతుంది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు సడన్గా ఎందుకో నేను కైజన్కి సహాయం చేస్తానంటే నేను కైజన్కి హెల్ప్ చేస్తానని వన్ తర్వాత వన్ ఒకరి తర్వాత ఒకళ్ళు నుంచొని అందరూ కూడా కైజన్కి సపోర్ట్ చేద్దామని నిర్ణయించుకుంటారు. ఇది చూసి కైజన్తో పాటు మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నట్టు పిల్లలందరూ కూడా తర్వాత రోజే కైజన్ వాళ్ళ ఇంటికైతే వచ్చి తలకో పని చేసేస్తూ ఉంటారు. ఎవరు కూడా ఖాళీగా కూర్చోకుండా ఎంత చిన్న పనైనా సరే ఏ వంక పెట్టకుండా ప్రతి ఒక్కరు అన్ని పనుల్ని పూర్తి చేసేస్తారు. మేడం కైజన్ గురించి ఒక ఇన్స్పైరింగ్ ఆర్టికల్ అయితే రాద్దామని నిర్ణయించుకుంటుంది. ఆవిడ రాత్రింపగళ్ళు ఆర్టికల్ పైన వర్క్ చేస్తూ ఉండేసరికి మేడం యొక్క హస్బెండ్ అడుగుతాడు, నువ్వు ఎందుకు అంతసేపు దాని ముందు కూర్చుంటున్నావు, ఏం పని చేస్తున్నావు అని. కైజన్ యొక్క ఈ ఎమోషనల్ ఇంకా ఇన్స్పైరింగ్ స్టోరీని ప్రపంచం మొత్తానికి తెలియజేద్దామని మేడం నిర్ణయించుకుందని వాళ్ళ హస్బెండ్కి కూడా ఈ విషయం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ తర్వాత మ్యామ్కి కూడా ఒక కొడుకున్నాడంట. ఆవిడ బిడ్డకి కైజన్ యొక్క గుణాలు లక్షణాలు అన్నిటిలో కల్లా 10% వచ్చినా చాలు ఆవిడ ఎంతో భాగ్యం చేసుకున్న దానిలాగా ఫీల్ అవుతుందని తన హస్బెండ్కి కూడా చెప్తుంది. మేడంకి కైజన్ యొక్క పర్సనాలిటీ, కైజన్ అంత ఇష్టం. నిదానంగా పరిస్థితులన్నీ కూడా సెట్ అవుతున్నాయి అనుకుంటే ఈలోపే డాక్టర్ అయితే పెంగ్ని చూడడానికి వస్తాడు. పెంగ్ యొక్క పరిస్థితి రోజు రోజుకి క్రిటికల్ అయిపోతూ ఉందంట. పెంగ్ యొక్క నడుం దగ్గర ఉన్న వెన్నెముక్క పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇంకా పెంగ్ జీవితంలో ఎప్పటికీ కూడా నుంచొని నడవలేడన్న బ్యాడ్ న్యూస్ని అయితే డాక్టర్ ఇస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యామిలీ మొత్తము కూడా చాలా బాధపడుతుంది. కైజన్ ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి అయితే అస్సలు సిద్ధంగా లేదు. కాబట్టి వాళ్ళ నాన్న నడుంకి ఒక తాడుని కట్టయితే ఆయన్ని పైకి లేపి కూర్చోపెట్టడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కావట్లేదు. అందుకే నిదానంగా అన్న రోజు దీన్ని ట్రై చేస్తే అన్న ఏ రోజు కన్నా వాళ్ళ నాన్న లెగిసి కూర్చోగలుగుతాడేమో అన్న ఆశ అయితే కైజన్లో ఇంకా అలానే ఉంటుంది. ఈ అల్లరి పిల్లడు షావ్ కూడా ఇప్పుడు కైజన్ కోసం ఆలోచించడం మొదలు పెట్టాడు. కైజన్ యొక్క ఇంటి పరిస్థితి వీడు కూడా అర్థం చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి నేను కూడా కైజన్కి సహాయం చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం డబ్బులు ఇవ్వమ్మా అని అడుగుతాడు. ఈ లేడీ ఇంకెవరో కాదు, ఆ రోజు మార్కెట్లో కైజన్కి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేసినప్పుడు కైజన్ నిజాయితీని చూపించింది కదా, అదే లేడీ అయి ఉంటుంది. అంటే క్షావ్ వాళ్ళ మమ్మీనే. ఈమె పేరు యూ. ఇన్ని రోజులకి క్షావ్ ఒక మంచి పని చేస్తూ ఉన్నాడని యూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే యూ వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్, ఇంకా యూ దగ్గర చాలా డబ్బులు అయితే ఉంటాయి. కాబట్టి క్షావ్ ఎప్పుడు అల్లరి పనులు చేస్తూనే ఉంటాడు. అలాంటిది ఇవాళ ఒక పేద అమ్మాయికి సహాయం చేద్దాం అన్నాడంటే ఖచ్చితంగా నా కొడుకు మారిపోతూ ఉన్నాడని యూ అయితే హ్యాపీగా ఆ పాపకి హెల్ప్ చేయడానికి అయితే రెడీ అవుతుంది. ఇక్కడే క్షావ్ అంటాడు, అమ్మ నేను ఎప్పుడు కైజన్ చేతికి చూస్తాను, కైజన్ చేతికి అచ్చం నీ చేతికి ఉన్నట్టే అదే రెడ్ కలర్ తాడు కట్టి ఉంటుందమ్మా, సేమ్ టు సేమ్ అదే స్టోన్ అమ్మా అని అనగానే యూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక్కడే ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. స్టార్టింగ్ సీన్ లో ఒక లేడీ అయితే బేబీని పట్టుకొని ఊరి చివరి నుంచొని ఉంటుంది కదా, ఆ లేడీ ఇంకెవరో కాదు ఇదే యూ అయి ఉంటుంది. ఆ బేబీ ఇంకెవరో కాదు మన కైజన్ అయి ఉంటుంది. కైజన్ని యూ ఆ రోజే పెంగ్ ఇంకా లూయి వాళ్ళ ఇంటి గుమ్మం ముందు గడప మీద ఉన్న మెట్ల మీద పడేసి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత యూ అసలు ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు. కంప్లీట్ షాక్ అయి ఉంటుంది. ఇప్పుడు రాజమహల్లో సంతోషంగా బ్రతకాల్సిన కైజన్ ఇద్దరి కుంటి వాళ్ళకి సేవ చేసుకొని బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి యూ ఇంతలాగా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా యూ అయితే కొన్ని ప్రూఫ్స్ని తీసుకొని పెంగ్ ఇంకా లూయి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. మీరు పెంచుకుంటున్న కైజన్ నా సొంత కూతురు,
కూతురు. చిన్నప్పుడు నేనే దాన్ని మీ ఇంటి గుమ్మం ముందు వదిలేసి వెళ్ళిపోయాను. దానికి నేను ఇప్పటికీ కూడా పశ్చాత్తాపపడుతూ ఉన్నాను అని తన దగ్గర ఉన్న కొన్ని ప్రూఫ్స్ అన్నిటిని కూడా చూపించి పెంగ్ ఇంకా లూయికి నమ్మకాన్ని అయితే కుదిరిస్తుంది. అప్పుడు మా ఇంటి పరిస్థితి అస్సలు బాలేదు. అప్పుడు నేను ఇంత రిచ్ కూడా కాదు కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బులతో నేను కాయిజిన్ ఎక్స్ట్రా కూతుర్ని పెంచగలుగుతానా లేదా అని నాకు అనిపించడం వల్లే దాన్ని అలా వెలివేస్తాను. కానీ ఇప్పుడు కాయిజిన్ దగ్గర ఏమీ లేకపోయినా సరే ఉన్న దానిలో మీ ఇద్దరిని చూసుకోవడం, కాయిజిన్ని చూసిన తర్వాత తను చేస్తున్న ఈ పనులన్నీ చూసిన తర్వాత నన్ను చూస్తుంటేనే నాకు చాలా సిగ్గుగా ఉంది. అందుకే తప్పు తెలుసుకొని కాయిజిన్ని మళ్ళీ తిరిగి నా ఇంటికి తీసుకువెళ్ళిపోవడానికి ఇక్కడికి వచ్చానని అంటుంది. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ దగ్గర డబ్బులుంటే నువ్వు ఏ తప్పు కన్నా ప్రాయశ్చితం చేసుకోవచ్చు అనుకుంటున్నావా ఏంటి? అంత చలిలో అంత చిన్న పాపని ఎలా ఒకళ్ళ ఇంటి గుమ్మం ముందు వదిలేసి వెళ్ళిపోవాలనిపించింది నీకు? ఏ మొహం పెట్టుకొని నువ్వు ఇంత దూరం వచ్చావో నాకు అర్థం కావట్లేదని లియో అయితే చాలా కోపంగా యూని తిట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. యూ అక్కడి నుంచి వెళ్లే ముందు తన అడ్రస్ కార్డ్ ఇంకా తనకి సంబంధించిన కొన్ని వస్తువుల్ని అక్కడే పెట్టి వెళ్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరూ మనసు మార్చుకుంటే యూని మళ్ళీ పిలుస్తారేమో అన్న ఆశతో. కాయిజన్ స్కూల్ అయిపోయిన తర్వాత కట్టె పుల్లలన్నింటినీ కూడా ఏరి వాటన్నిటిని కూడా టై చేసి నది దగ్గర నీళ్ళు తాగడానికి అయితే ఆగుతుంది. అక్కడ కొంచెం నీళ్ళు తాగిన తర్వాత తను బాగా అలిసిపోవడం వల్ల అక్కడే నిద్రపోతుంది కూడా. కాయిజన్కి ఒక కల వస్తుంది. ఆ కల్లో వాళ్ళ అమ్మ నాన్నలిద్దరూ కూడా నడుస్తూ ఉన్నారంట. కాయిజన్ పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇంతటితో కల అయితే అయిపోతుంది. కాయిజన్కి మెలకు కూడా వచ్చేస్తుంది. కాయిజన్ వెంటనే లేట్ అయిపోతుంది కాబట్టి ఆ కర్రలన్నింటినీ కూడా తన భుజం మీద వేసుకొని ఇంటికి బయలుదేరుతుంది. యూ వెళ్ళిపోయిన తర్వాత పెంగ్ ఇంకా లూ ఈ ఆలోచనలో పడతారు. మనం ఏమైనా తప్పు చేసామా? కాయిజన్ని ఆవిడతో పంపించేయడమే కరెక్ట్ అవుతుందా? ఆవిడ ఇల్లు చాలా పెద్దది, వాళ్ళు బాగా ధనవంతులు కూడా. కాయిజిన్ మన దగ్గర కన్నా వాళ్ళ దగ్గరే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఎలాగో కాయిజిన్ని బాగా చూసుకునే పరిస్థితిలో లేం కాబట్టి మన దగ్గర కాయిజిన్ని ఉంచుకోవడం కరెక్ట్ కాదేమో అని వాళ్ళైతే ఒక డెసిషన్ తీసుకుంటారు. కాయిజిన్ లేట్గా ఇంటికి వచ్చి చూస్తే టేబుల్ పైన అన్నీ కూడా తన ఫేవరెట్ డిషెసే ఉంటాయి. అదేంటమ్మా ఇవాళ అన్నీ నాకు నచ్చినవే చేశారు, ఏమన్నా స్పెషల్ ఉందా? ఇవాళ ఏమన్నా పండగ ఏంటి చెప్పండి అని అంటే అమ్మ నాన్న ఏం మాట్లాడరు. కానీ కాయిజిన్కి బాగా ఆకలేయడం వల్ల ఆ డిషెస్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి లాగించేస్తూ ఉంటుంది. పెంగ్ ఇంకా లూయి ఇద్దరు కూడా ఏడుపుని ఆపుకోలేకపోతున్నారు. కళ్ళంట వస్తున్న నీళ్ళన్నీ కూడా దాచేసుకుంటూ ఉన్నారు. కానీ కాయిజిన్ వీటేటిని కూడా నోటీస్ చేయలేకపోతుంది. రాత్రి కాయిజిన్ నిద్రపోయిన తర్వాత ఒక బ్యాగ్లో కాయిజిన్కి సంబంధించిన బట్టలు ఇంకా సామాన్లు అన్నిటినీ కూడా సర్దేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క అమూల్యమైన వస్తువు అదే ఒక కడియం. ఈ కడియంని కూడా వాళ్ళు కాయిజిన్ కోసమే ఇచ్చేస్తారు. అదే బ్యాగ్ లోపల పెట్టేస్తారు. పొద్దునే కాయిజిన్కి 2 బ్యాగుల్ని తగిలించి తన చేతిలో ఒక ఇంటి అడ్రస్ని ఇచ్చి ఈ అడ్రస్కి వెళ్ళి 2 బ్యాగ్స్ని కూడా అప్పచెప్ కాయిజిన్ అని అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కాబట్టి కాయిజిన్ ఇదైతే చేస్తుంది. ఇంటి అడ్రస్కి వచ్చి చూస్తే అక్కడ క్షావ్ అయితే ఉంటాడు. అదేంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు? సరే మీ మమ్మీకి మా మమ్మీ ఏదో పంపించింది, ఎందుకో నాకు కూడా తెలియదని కాయిజిన్ అలా మాట్లాడుతున్న టైంకి యూ అక్కడికి వచ్చి కాయిజిన్ అంటే ఈ పాప, ఆ రోజు మార్కెట్లో నేను చూసిన ఇదే పాప నా కూతురు అవడం నాకు చాలా ఆనందంగా ఉందని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లోపలికి తీసుకువెళ్ళి కాయిజిన్ని కూర్చోపెట్టి నా కూతుర్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం చాలా చాలా హ్యాపీగా ఉందని చాలా ఆనందంతో ఏదైతే మాట్లాడుతూ ఉంటే కాయిజిన్కి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఈవిడ నన్ను చూసి ఇంత ఆనందపడిపోతుందా అని. యూ అప్పుడే కాయిజిన్ చేతిలో ఒక లెటర్ని అయితే పెడుతుంది. ఈ లెటర్లో పెంగ్ ఇంకా లూయి ఇద్దరు కూడా కాయిజిన్ భవిష్యత్తు కోసమే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని స్టోరీ మొత్తాన్ని కూడా రాసి పెట్టేసరికి కాయిజిన్ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. వెంటనే లేచి పరిగెత్తుకుంటూ అయితే వాళ్ళ ఇంటి వరకు వచ్చేస్తుంది. కాయిజిన్ వెనకాలే క్షావ్ ఇంకా వాళ్ళ మమ్మీ యూ ఇద్దరు కూడా వచ్చేస్తారు. కాయిజిన్ ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి తాళం వేసేసి ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కాయిజిన్ ఒక్కొక్కరిని అడుగుతుంది, మా అమ్మ నాన్నని చూసారా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, మా ఇంట్లో కనిపించట్లేదని. కానీ ఎవరికి తెలియదని అంటున్నారు. కాసేపటికి కాయిజిన్ వాళ్ళ మేడంతో పాటు స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేసరికి కాయిజిన్ జరిగింది చెప్పి వాళ్ళ మమ్మీ డాడీని వెతకమని హెల్ప్ అడుగుతుంది. అందరూ కూడా వెతకడం స్టార్ట్ చేస్తారు కానీ ఎవరికి కూడా వాళ్ళ పేరెంట్స్ కనిపించట్లేదు. కాయిజిన్ మరీ ఇంతలా ఏడుస్తూ అస్సలు ఆపకుండా వెతుకుతూ ఉండేసరికి పక్కింటి అంకుల్ అయితే కాయిజిన్ దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్న ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఈ ఆంటీతో వెళ్ళి వీళ్ళ ఇంట్లో నీకు పైనుంచి ఉండాల్సి ఉంటుందని అంటే అస్సలు కుదరదు, నన్ను మా అమ్మ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి అంకుల్, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాకు ఏడుపు ఆగట్లేదని తను అక్కడికక్కడే అందరి ముందు కూడా చాలా గట్టిగా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా కాయిజిన్ని ఇంతలా ఏడుస్తూ ఉండడం అంకుల్ కూడా చూడలేకపోతున్నాడు కాబట్టి అంకులే స్వయంగా వాళ్ళ మమ్మీ డాడీ అంటే పెంగ్ ఇంకా లూయిని మౌంటైన్స్ యొక్క చివర్లో ఎక్కడో వదిలిపెట్టి వచ్చాడంట. అందుకే అంకులే మళ్ళీ వీళ్ళందరినీ కూడా మళ్ళీ అదే మౌంటైన్స్ ఏరియా దగ్గరికి తీసుకొని వస్తే కాయిజిన్ ఇప్పటికీ కానీ ప్రశాంతంగా ఉండదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అయితే గట్టిగా హగ్ చేసుకొని మళ్ళీ ఏడ్ చేస్తూ ఉంటుంది. మీరేనా అసలైన అమ్మ ఇంకా నాన్న? చిన్నప్పటి నుంచి ఎవరు నన్ను అంత కష్టపడి పోషించారు, ఇప్పుడు రక్త సంబంధం అనే పేరు పెట్టి మీరు నన్ను అక్కడికి పంపించేస్తే నేను వెళ్ళిపోతా అనుకుంటున్నారా అమ్మ? అస్సలు
అస్సలు కుదరదు. నాకు మీరే కావాలి. నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను. ఎంత పెద్ద రాజభవనం అయినా సరే నేను అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. పదండమ్మా ఇంకిక్కడ ఉండొద్దు. మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. ఎంతుంటే అంత ఉన్న దానిలో మనం సంతోషంగా ఉందామని వాళ్ళ అమ్మ నాన్నకి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది. ఈ మాటలన్నిటిని కూడా యూ కూడా వినేసరికి యూకి తనని తాను చూసుకోవడానికి కూడా చాలా సిగ్గేస్తుంది ఈ పని చేసినందుకు. మేడం కాయిజన్ గురించి రాసిన ఆర్టికల్ని చాలామంది చదివారంట. అదే ఆర్టికల్ని చదివిన కొన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళ న్యూస్ పేపర్లో కూడా కాయిజన్ యొక్క స్టోరీని పబ్లిష్ చేయడం, న్యూస్ ఛానల్స్ అన్నిటికీ కూడా ఈ విషయం తెలిసేసరికి కాయిజన్ గురించి టీవీలో చెప్పడం కూడా మొదలుపెట్టారు. కాయిజన్ గురించి వరల్డ్ మొత్తానికి తెలియసరికి కాయిజన్ యొక్క ఈ స్టోరీ కొంతమంది డబ్బున్న వ్యాపారవేత్తల మనసుల్ని కూడా కరిగించగలిగిందంట. అందుకే వాళ్ళైతే కాయిజన్కి హెల్ప్ చేయడానికి ఈ చిన్న పల్లెటూరుకి అయితే వచ్చేస్తారు. ఈయన పేరు మిస్టర్ చెంగ్. ఈయన కూడా ఇదే చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాడంట. కానీ బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ అవడం వల్ల ముందు ఈ చిన్న పల్లెటూరు నుంచి స్టార్ట్ చేసినా సరే అంచెలంచెలుగా ఆయన అయితే ఇప్పుడు ఇండోనేషియా వరకు వెళ్ళగలిగాడు. అంత డబ్బుల్ని పోగేసుకోగలిగాడంట. అందుకోసమే ఈ ఫ్యామిలీ స్టోరీ అతని వరకు చేరింది. అతనికి ఈ స్టోరీ బాగా నచ్చి అతని మనసు కరిగింది కాబట్టి ఇంత దూరం మళ్ళీ వాళ్ళ పల్లెటూరుకి వచ్చి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అడాప్ట్ చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఇకపై నుంచి వీళ్ళ ముగ్గురికి కూడా అండగా నీడగా ఉంటానని ప్రజలందరి సాక్షిగా ప్రమాణం చేస్తాడు. కాయిజన్ యొక్క ఈ స్టోరీ చైనాలో జరిగిన నిజమైన సంఘటన ఒక రియల్ స్టోరీ బేస్డ్ కానీ ఈ మూవీ తీశారు. కాయిజన్ అలానే ఆఖరి క్షణాల వరకు వాళ్ళ అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకుంది. 2006 ఇంకా 2007లో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా మరణించారు. కాయిజన్ యొక్క ఈ స్టోరీ ఎన్నో న్యూస్ పేపర్స్ ఇంకా ఎన్నెన్నో న్యూస్ ఛానల్స్లో పబ్లిష్ చేసి టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు. కాయిజన్కి ఎన్నో అవార్డ్స్ కూడా దక్కినాయంట. కాయిజన్ చైనాలో ఉన్న యూత్ మొత్తానికి ఒక రోల్ మోడల్ లాంటిది. 2010లో జరిగిన ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్కి సంబంధించిన ఒలింపిక్స్లో కాయిజన్కి టార్చ్ ఇచ్చి అందరి ముందు కూడా పరిగెత్తమన్నారు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆనర్ కాయిజన్ జీవితంలో తనకి దక్కింది. కాయిజన్ ఎక్స్ట్రాడినరీగా ఏం చేసేలేదు. తనని చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన అమ్మ నాన్నలిద్దరినీ కూడా అంతే ప్రేమగా పెంచుతామనుకుంది. అనుకున్నట్టే మాట తప్పకుండా వాళ్ళిద్దరి ఆఖరి క్షణాల వరకు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఈ స్టోరీ తనకి తెలియకుండానే చైనా మొత్తం కూడా వ్యాపించి చైనాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పెంగ్ కాయిజన్ అంటే ఎవరో బాగా తెలిసేలా చేసింది. సో 2012లో రిలీజ్ అయిన కాయిజన్ అనే ఈ రియల్ స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు.